భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఓవైపు అధికారులు, మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల గుండెల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 36.7 అడుగులకు చేరుకుంది. కాగా నేటి ఉదయానికి అంటే బుధవారం 6 గంటలకు 42.10 అడుగులకు ఎగబాకింది. నలభై 43 అడుగులకు నీటి మట్టం చేరిందంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు సిడబ్ల్యూసి అధికారులు పేర్కొన్నారు. గత నెలలో ఏర్పడిన తుఫాను సమయంలో భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. అయితే అధికారుల అప్రమత్తతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. కాగా తాజాగా మళ్లీ గోదావరి పెరుగుతూ మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు తీస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. క్షేత్రస్థాయిని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాగా గత తుఫాను సమయంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడి భారీగా పంట నష్టపోయిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ నిర్మిస్తున్న రింగ్ బండ్ సైతం ఈ వర్షానికి కొట్టుకుపోయింది. ఇక ఇదిలా ఉండగా తాలిపేరు ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరగడం ప్రారంభించింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 40 మీటర్లకు చేరుకుంది. గోదావరి నది ఉధృతి రీత్యా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో తాలిపేరు ప్రాజెక్టు తర్వాత మరో ప్రాజెక్టుగా ఉన్న పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా క్రమంగా నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.